సార్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దదతో వర్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావగంత్య విగతాం స్త్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితావసురై భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరా శ్రేయసే. భారత భారతీయ అక్షరార్చన వాక్స్థలి సమూహ మిత్రులకు అభివాదాలు. ఈరోజు శివానంద లహరి కార్యక్రమంలో మాతృ పూజోత్సవంలో డాక్టర్ మల్లా ప్రకట శ్రీమన్నారాయణ గారు తమ ప్రసంగాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానిస్తూ నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. మీరు మ్యూట్ అయ్యారు. ఆది దంపతుల పాదార విందాలకు సభక్తికంగా సహస్రాధికంగా ముందుగా ప్రణామాలు సమర్పిస్తూ భారత భారతికి నిరంతరం అక్షరార్చన సాగిస్తున్న మాన్య మహోదయులు డాక్టర్ గిరిజా మనోహర్ బాబు గారు, శ్రీ కుందావచల కృష్ణమూర్తి గారు, శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ గారు, శ్రీ పాలకుర్తి రామమూర్తి గారు, తదితరులైన పెద్దలు అందరికీ ముందుగా నా నమస్సున్నాను. శివానంద లహరిని ఆప్యాయంగా అందుకుంటున్న ఆత్మబంధువులందరికీ సాధువాదాలు సమర్పిస్తూ ఈ శివానంద లహరిలోని 35వ భాగానికి స్వాగతం, శుభ స్వాగతం. భక్తి వైభవాన్ని, భక్తుని మానసిక ప్రవృత్తిని, చిత్తవృత్తుల విశేషాలను, వైభవాలను పరమ రమ్యంగా అలంకారికమైన శైలిలో హృద్యంగా అనుగ్రహిస్తున్నారు జగద్గురువులైన ఆదిశంకరులు శివానంద లహరి. అమితముదమృతం ముహుర్దుహంతి విమల భవత్పదగోష్ఠం ఆవసంతి సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తిధేనుమేకాం. సదయ పశుపతే అమితముదమృతం ముహు దుహంతీం విమల భవత్పదగోష్ఠం ఆవసంతీం సుపుణ్యపాకాం మమ భక్తిధేనుం ఏకాం పరిపాలయ. తన హృదయంలోని భక్తి అనే ఆవును పరమేశ్వరుడి పాదాలు అనే గోశాల వద్ద ఉంచి పాలన, రక్షణ బాధ్యతలను పరమశివుడికే అప్పగిస్తున్నారు ఆదిశంకరులు ఈ శ్లోకంలో. అమితముదమృతం. తన హృదయంలోని భక్తి ఒక ఆవు వంటిది. భక్తి అనే ఆవు అంటే భక్తి ధేనువు. ఈ ఆవు ఎప్పుడూ అంతులేని ఆనందం కలిగిస్తుంది. ఆ ఆనందం అమృతప్రాయమైంది కాబట్టి అమృతం. ఈ అమృతాన్ని ఎప్పుడు ఇస్తుంది ఈ భక్తి అనే ఆవు అంటే ముహుర్దుహంతి, మాటి మాటికి ఇస్తుంది. అంటే ఎప్పుడు పితికినా ఈ భక్తి అనే ధేనువు నుంచి వెలువడే అమృతమయమైన దివ్య ఆనందమే పాలుగా వస్తుంది. భక్తి అనే ఆవు అందించే పాలు ఎప్పుడు అమృతమే, ఆనందమే. ఈ ఆవు ఎలాంటిది అంటే సుపుణ్యపాకం. ఈ
ఈ ఆవు భక్తి అనే ఆవు నాకు ఎలా లభించింది అంటే ఏదో నా పుణ్య పరిపాకం వల్ల నాకు లభించింది. మానవుడి మనస్సులో భక్తి కలగడం అనేది కూడా పుణ్యమే. భక్తి కలిగితే భక్తి సంబంధమైన క్రియాకలాపాలు ఏవో చేస్తే పుణ్యం రావడం కాదు. అసలు ఎంతో కొంత పుణ్యం చేసుకుంటే గాని భక్తికి సంబంధించిన భావన, భక్తి అనే ఆలోచన మానవుడి మనస్సులో పుట్టదు. ఆదిశంకరులు సౌందర్య లహరిలో ప్రారంభంలోనే చెప్పారు, కథమకృత పుణ్య ప్రభవతి ప్రణంతుం స్తోతుం వా. అమ్మా, నిన్ను ఆరాధించాలన్నా, నీకు నమస్కారం చెయ్యాలన్నా, నిన్ను స్తోత్రం చెయ్యాలన్నా పుణ్యం ఎంతో కొంత చేసుకుంటే గాని ఎలా సాధ్యపడుతుంది? లేకపోతే అందువల్ల పుణ్య పరిపాకం వల్ల మాత్రమే మానవుడి మనస్సులో భక్తి అనే భావన కలుగుతుంది. కాబట్టి భక్తి లభించాలి అంటే పుణ్య పరిపాకం. కొంత పుణ్యం చేసుకున్న వాడికే భక్తికి సంబంధించిన ఆలోచనలు కలుగుతాయి. అందుకని ఆదిశంకరులు తన అంతరంగంలో భక్తి ఎలా కలిగింది అంటే, సుపుణ్యపాకం, నా పుణ్య పరిపాకం వల్ల నాకు ఈ భక్తి అనే ధేనువు లభించింది, ఆవు లభించింది. ఎందుకంటే భక్తి అనే ఆవు అంత సులభంగా లభించేది కాదు. గొప్ప పుణ్య పరిపాకం ఉంటేనే భక్తి కలుగుతుంది. పుణ్య పరిపాకం వల్ల భక్తి కలుగుతుంది. భక్తి భావం కారణంగా పుణ్యం కలగడం కాదు. అందుకని పుణ్యలభ్య లలితా సహస్రనామాల్లో ఒక నామం. అందువల్ల ఆదిశంకరులు ఇక్కడ ఏమంటున్నారు, సుపుణ్యపాకం. ఎందుకని అంటే నాకు భక్తి ఉందని, నాకున్నది భక్తి అని, నేను గొప్ప భక్తుండని మానవుడు అనుకోవడం అహంకారం అవుతుంది తప్ప యథార్థం కాదు. ఒకవేళ భక్తి ఉండి ఉంటే మానవుడు గుర్తించవలసింది ఏమిటి అంటే, తనకేదైనా భక్తి భావం తన మనస్సులో ఉంది అని గమనిస్తే, ఏనాడో ఏ పుణ్యమో చేసి ఉంటాను, ఆ పుణ్యం ఫలించి ఈ జన్మలో భగవంతుడు నా హృదయంలో భక్తి భావం కలిగే అవకాశాన్ని ఇచ్చాడు, నా మనస్సుకు భక్తి అనే ఆర్ద్రమైన ఒక భావం నా మనస్సులో కలిగించాడు అని మానవుడు గుర్తించాలి. ఆ భక్తి ఏదో పుణ్యవశాన తనకు అబ్బిందని భక్తుడు భావిస్తాడు. కాబట్టి సుపుణ్యపాకం. ఇక్కడ పుణ్యపాకం అనడంలో మరో విశేషం కూడా కనపడుతుంది. పాక అనే మాటకు చిన్నది అని అర్థం. చిన్నదైన ఒకదానితో కలిసి ఉన్నది ఆవు. చిన్న ఆవు అంటే దూడ అన్నమాట. అంటే చిన్న దూడ కలిగిన ఆవు ఈ భక్తి. ఈ భక్తి అనే ఆవు చిన్న దూడతో కూడా వచ్చింది. ఏమిటి ఆ దూడ? భక్తి అనే ఆవుకు వెంట ఉన్న దూడ పుణ్యమే. అంటే భక్తి వెంట పుణ్యం ఉంటుంది సుమా. ఆవు వెంట దూడ ఉన్నట్టుగా భక్తి ధేనువుకు పుట్టి ఆ భక్తి ధేనువును అనుసరించేది పుణ్య పరిపాకము అనే దూడ. కాబట్టి ఇలా ఉన్న నా భక్తి ధేనువుకి ఒక ముఖ్యమైన ఆసక్తి కూడా ఉంది. ఇది పుణ్యం అనే దూడతో కలిసి వచ్చింది. ఏమిటయ్యా ఈ భక్తి అనే ధేనువుకున్న ఆసక్తి? ఈ మనస్సులో ఉన్న భక్తి అనే ఆవుకు ఏమి కోరిక ఉంది, ఏమి ఆసక్తి ఉంది, ఏమి అభిలాష ఉంది అంటే, విమల భవత్పదగోష్ఠం ఆవసంతి. పరమేశ్వర, నా మనస్సులో ఉన్న ఈ భక్తి అనే ధేనువు ఎప్పుడు శివ పాద పద్మాలు అనే గోశాలలోనే ఉంటుంది సుమా. అక్కడే ఉండాలి అని పరితపించే స్వభావం. ఎప్పుడు చూసినా శివుడి పాదాల దగ్గరే ఉంటుంది. ఆవు ఎప్పుడు గోశాలలో ఉన్నట్టుగా ఈ భక్తి అనే ధేను ఎప్పుడు శివ పాద పద్మాల దగ్గరే ఉంటుంది. భక్తి ఎప్పుడు శివ పాదాలకు కట్టుబడే ఉండాలి. అలా ఉంటుంది కూడా ఈ భక్తి ధేనువు. అందుకే ఎప్పుడు శివపాదాలనే గోశాలలోనే ఉంటుంది అని చెప్తాను. అందుకని ఈ గోవును నేనేం చేస్తున్నాను, నీ పాదాలు అనే గోశాలకు కట్టివేస్తున్నాను స్వామి. ఆవును గోశాలలో కట్టేయాలి. ఈ భక్తి అనే ధేనువుని పరమేశ్వరుడి పాదాలు అనే గోశాలలో కట్టివేస్తున్నాను. ఇక ఈ గోవు అటు ఇటు వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఇలా ఉన్న మమ భక్తి ధేను ఏకాం, నాకు పుణ్య పరిపాక ఫలంగా లభించిన ఈ భక్తి ధేనువును ఏకాం. ఏకాం అంటే ముఖ్యమైనది. మానవుడికి ఉండవలసిన అన్ని గుణాలలో ముఖ్యమైన గుణం భక్తి. భక్తి ఒక్కటి ఉంటే ఆ మానవుడు దయాగుణం కలిగి ఉంటాడు. సాటి ప్రాణులందరూ పరమేశ్వర స్వరూపాలనే భావనతో ఉంటాడు. సర్వ సమతా భావాన్ని పొందుతాడు. భక్తి అనేది కేవలం అతడు ఒక్కడు తరించడానికి కాదు. రామకృష్ణ పరమహంస మహానుభావుడు చెప్పినట్లుగా, ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయచ. భక్తి యొక్క లక్ష్యం ఏమిటయ్యా అంటే తాను తరించడంతో పాటు 10 మందికి సేవ చేయడం. జగద్ధితానికి అనుగుణమైన మంచి ప్రవర్తన భక్తుడైన వాడికి అలవడుతుంది. అలా అలవడినప్పుడు మాత్రమే అతడు భక్తుడు అనిపించుకుంటాడు.
లేకపోతే అది భక్తి కాదు. నేను నాకు నచ్చిన ఒక రూపాన్ని నేను ఆరాధిస్తాను, పూజిస్తాను, నా ప్రవర్తన మాత్రం తోచినట్టు ఉంటుంది అంటే అది భక్తి అనిపించుకో. సత్ప్రవర్తన కలిగి ఉండాలి, దయాగుణాన్ని కలిగి ఉండాలి, సాటి ప్రాణులకు మేలు చేసే స్వభావాన్ని కలిగి ఉండాలి. కాబట్టి అలా ఉండే ఆ గోవు, భక్తి అనే గోవు నా దగ్గర ఉన్నప్పుడు ఆ గోవుకు చక్కగా సేవ చేయాలి. గోసేవ, గోపాలనం అంత సులభమైన విషయాలు కావు. ఆవుకు సేవ చేయాలంటే ఎంత ఓర్పు, ఎంత నేర్పు కావాలి. మనకి రఘువంశ మహాకావ్యంలో దిలీప మహారాజు నందిని ధేనువుకు సేవ చేసిన వృత్తాంతాన్ని కాళిదాస మహాకవి రసరమ్యంగా వర్ణించారు. ఆవు నిలబడితే ఇతడు నిలబడుతున్నట్ట, అది కూర్చుంటే ఇతను కూర్చుంటాడు, అది నడిస్తే ఇతను నడుస్తున్నాడు, అది పడుకుంటే ఇతను ఆగుతున్నాడు. అట్లా నిరంతరం శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అన్నాడు. వేదాన్ని, ధర్మశాస్త్రాలు అనుసరించినట్లుగా ఆ నందిని ధేనువుని దిలీప మహారాజు అనుసరించాడు అన్నాడు కాళిదాస మహారాజు. అలా నిరంతరం అనుసరించే స్వభావం కలిగి భక్తి ఎటు వెళ్తోంది, భక్తి భావం ఆలోచన ఎలా సాగుతోంది దాన్ని గమనించుకుంటూ ఆ భక్తి వెంట మానవుడి ప్రవృత్తి కొనసాగాలి. ఇది గోసేవ చేయడం అంటే. భక్తి అనే గోవును సేవించాలి అంటే ఇంత జాగ్రత్త పడాలి. ఎందుకని అంటే ఏదో పూర్వపుణ్యవశంగా మనస్సులో కొంత భక్తి అబ్బింది, కానీ అది స్థిరంగా ఉండద్దు, అది నిలబడద్దు. నిలబడడం కూడా దుర్లభమైన విషయం. ఎందుకంటే జీవితంలో జరిగే అనేక రకాల సన్నివేశాలు మనకు ఎందరెందో పరిచయం అవుతూ ఉంటారు. చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. నాస్తిక ప్రబోధాలు మనకు వినపడుతూ ఉంటాయి. కుహనా మేధావులు కొందరు వచ్చి దేవుడేమిటి, భక్తి ఏమిటి, ఇదంతా ఒట్టి మూఢనమ్మకం, ఈ పనికిరాదు, ఈ పూజలేమిటి, ఈ పుష్పాలేమిటి, ఈ మంత్రాలేమిటి, ఈ పారాయణలేమిటి, వీటి వల్ల ఉపయోగం ఏమిటి అనొచ్చు. వీటి వల్ల ఉపయోగం లేదని అతను భౌతికమైన క్రియ వరకే చూసి అనుకుంటున్నాడు. కానీ యథార్థంగా ఈ భక్తుడు చేసే క్రియాకలాపాల చాటున దాగిన మానసికమైన భావన అతడి సంస్కారాన్ని ఎంత పెంచుతుంది, అతడు లోకానికి పనికొచ్చే వ్యక్తిగా ఎంత ఉత్తముడుగా తీర్చిదిద్దబడతాడు. యోమద్భక్త సమే ప్రియ అని భక్తుడు ఎలా ప్రవర్తిస్తాడో భక్తి యోగంలో భగవానుడు ప్రత్యేకంగా వివరించాడు. అద్వేష్టా సర్వభూతానాం మైత్ర కరుణయేవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి అని ప్రారంభించి భక్తి యోగంలో భక్తుడి ప్రవర్తన నియమావళి చెప్పాడు తప్ప, భక్తుడి ప్రవర్తన ఉండే తీరుతెన్నులు చెప్పాడు తప్ప పూజలు, పునస్కారాలు, పసుపు కుంకుమలు, పూలు వగైరా ఇలాంటి మనం అనుకునే విషయాలు ఏవి చెప్పలేదు. భక్తి యోగంలో భక్తికి కావలసిన పూజా ద్రవ్యాలు, ఉత్తమ ప్రవర్తన నియమావళి. ఆ ఉత్తమమైన ప్రవర్తన నియమావళికే భక్తి అని పేరు. కాబట్టి ఈ ప్రవర్తన నియమావళి తప్పిపోయే ప్రమాదం ఉంది. నాస్తికమైన ప్రబోధాల వల్ల భక్తి తప్పిపోతే ఈ ప్రవర్తన నియమావళి కూడా తప్పిపోయే ప్రమాదం. భక్తి అనే దాన్ని సక్రమంగా అర్థం చేసుకుని భక్తిని గురించి ఎవరు పొరపాటుగా మాట్లాడినా దాని ప్రభావం భక్తుడి మనస్సు మీద ప్రసరించకుండా ఈ భక్తి భావం స్థిరంగా, దృఢంగా, క్షేమంగా ఉండాలి. అందుకని నాస్తిక ప్రబోధం చేసే కుహనా మేధావుల వల్ల, చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం వల్ల, రకరకాల అర్థం లేని మాటలు మాట్లాడే వ్యక్తుల వల్ల అవి ఆకర్షణీయంగా ఉంటాయి. అప్పటికి చాలా సరైన మాటల్లాగా అనిపిస్తాయి, హేతుబద్ధంగా అనిపిస్తాయి, కానీ వాటిలో పసలేదు. ఇలాంటి నాస్తిక ప్రబోధం చేసే కుహనా మేధావులు వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. వీటి వల్ల ఎవరికైనా కొద్దో గొప్ప పుణ్య పరిపాక భక్తి లభించినా ఆ భక్తి భావం స్థిరత్వాన్ని పొందకుండా చెదిరిపోయేందుకు అవకాశాలు ఎక్కువ. అలాగే గోసేవ ఎంత మెలకువతోనూ నిర్వహించాలి. కాబట్టి భక్తి కూడా గోసేవ వంటిదే సుమా. భక్తి అనే ధేనువుని ఎలా కాపాడుకోవాలి అంటే, ఆవుని ఎలా సంరక్షించుకోవాలో గోశాల నిర్వహణ సామాన్యమైన విషయం కాదు. గోవుకు చీడపీడలు సోకకుండా, అనేక రకాల వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంటుంది, అవన్నీ రాకుండా గోవును సంరక్షించుకోవాలి. అక్కడ శుచి, శుభ్రత పాటించాలి. ఇతరమైన ప్రమాదాలేవి గోవుకు సోకకుండా జాగ్రత్త పడాలి. అసలే ఆవు సాధు జంతువు, చాలా సుకుమారమైనది. భక్తి కూడా ఆవు వలనే ఎప్పుడు సాధువుగా, సాత్వికంగా, పవిత్రంగా, ప్రశాంతంగా, మృదువుగా ఉంటుంది. అలా ఉన్న ఈ భక్తి అనే ధేనువుకి నాస్తిక భావాల చీడ పీడల నుంచి రక్షణ కావాలి. ఆ రక్షణ నేను కల్పించగలనా? అందుకని నేనేమంటున్నానంటే, ఈ భక్తి అనే ఆవును రక్షించే బాధ్యత నీకే అప్పగిస్తున్నానయ్యా. నీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను కాబట్టి, నీ పాదాలనే గోశాలలో కట్టి ఉంచుతున్నాను కాబట్టి నువ్వే చూసుకో స్వామి. మమ భక్తి ధేనుమే కాం పరిపాలయ. నా మనస్సులోని ముఖ్యమైన ఈ భక్తి ధేనువును
పరమేశ్వర నువ్వే రక్షించు స్వామి. ఏమయ్యా నేను ఎందుకు రక్షించాలి, నాకేం పని అంటావా, నువ్వు దయామయుడు కదా. సదయా, అందుకని సంబోధన సదయా అన్నాడు. ఓ దయామయుడైన పరమేశ్వర, నువ్వు దయామయుడివి మాత్రమే కాదు, నీకు మరో లక్షణం కూడా ఉంది. పశుపతియే, నువ్వు పశుపతి. పశుపతివి కాబట్టి పశువైన ఈ భక్తి ధేనువు యొక్క రక్షణ బాధ్యత నీదే. అంతేకాదు ఆ ధేనువే కాదు, అసలు నేనే పశువుని, జీవులందరూ పశువులే. కాబట్టి నాలోని భక్తి అనే ధేనువును రక్షించడం ద్వారా నువ్వు నాకు కూడా రక్షణ కలిగించిన వాడు అవుతావు కదా. దయామయుడివి కాబట్టి నా ప్రార్థన ఆలకించవలసిన బాధ్యత నీకున్నది. పశుపతివి కాబట్టి రక్షించవలసిన బాధ్యత నీకున్నది. కాబట్టి నా ప్రార్థన మన్నించి ఈ భక్తి ధేనువు యొక్క రక్షణ బాధ్యతను నువ్వు స్వీకరించు స్వామి. అందుకని ఈ శ్లోకంలో సదయ పశుపతే సార్ మీది మ్యూట్ అయింది సార్. మళ్ళా ప్రకటన మీది మ్యూట్ అయింది సార్. భక్తి శివపరమై ఉండాలి, శివ పాదాలకే భక్తి కట్టుబడి ఉండాలి అనే భావాన్ని ఆదిశంకరులు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. కాబట్టి భక్తి ధేనుమేకాం, ఆ భక్తి నిత్యము శివుడికి భక్తుడికి కూడా అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది. భక్తి భావము ఏ భక్తుడి హృదయంలో ఉందో ఆ భక్తుడు ఎప్పుడూ ఆనందం పొందుతాడు. ఈ భక్తుడిని చూసి ఇంత పవిత్రమైన జీవనం గడిపే భక్తుడు ఉన్నాడు కదా, ఇంత పద్ధతిగా బ్రతుకుతున్నాడు కదా, జగద్ధితంగా జీవిస్తున్నాడు కదా, లోకానికి మేలు కలిగే సంస్కారాన్ని కలిగి ఉన్నాడు కదా, ఉత్తమమైన ఆలోచన కలిగి ఉన్నాడు కదా, పరోపకార గుణం కలిగి ఉన్నాడు కదా, సాటి ప్రాణుల కష్టాన్ని చూసి స్పందించే మనస్సు కలిగిన నా భక్తుడు ఉన్నాడు కదా అని ఈ భక్తుడి భక్తిభావాన్ని చూసి పరమశివుడు కూడా సంతోషిస్తాడు. కాబట్టి ఈ ఆనందం భక్తుడికి అమృతప్రాయమైన ఆనందము. ఈ ఆనందమే మోక్ష సౌధానికి రహదారి కూడా, రాచబాట కూడా అవుతుంది. అందువల్ల అమితముదమృతం ముహుర్దుహంతి విమల భవత్పదగోష్ఠం ఆవసంతి సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తిధేనుమేకాం అంటున్నారు ఆదిశంకరులు 68వ శ్లోకంలో. తర్వాత 69వ శ్లోకంలో మరొక చిత్రమైన భావాన్ని వ్యక్తం చేశారు. పరమేశ్వర, నిన్ను సేవించుకునేందుకు నాకు అర్హత ఉన్నది అని నేను అనుకుంటున్నాను. నాలో ఏవైనా లోపాలు ఉన్నా కూడా నేను అర్హుణ్ణి. లోపాలున్నా కూడా నీ అనుగ్రహము అనే అర్హత నాకు తప్పకుండా ఉంది. నువ్వు తప్పకుండా నన్ను అనుగ్రహిస్తావు, అనుగ్రహించి తీరాలి. నేను ఎందుకు అర్హుణ్ణి కాదు, లోపాలున్నా సరే అని అడుగుతున్నారు ఆదిశంకరులు. చాలా చమత్కారం. జడత పశుత కళంకిత కుటిల చరత్వం చ నాస్తి మయి దేవా అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. తనలో ఏమైనా లోపాలు దోషాలు ఉన్నా కూడా తనను తప్పకుండా ఆదరించవలసింది అని పరమేశ్వరుని అభ్యర్థించే భక్తులందరి పక్షాన ప్రతినిధిగా ఆదిశంకరులు ఒక ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనే ఈ శ్లోకం. దేవ రాజమౌళే జడత పశుత కళంకిత కుటిలచరత్వం చ మయి నాస్తి యది అస్తి భవదాభరణస్య పాత్రం కిం నాస్మి. దేవా, ఓ దేవదేవా, రాజమౌళే చంద్రశేఖర, చంద్రుణ్ణి శిరస్సును ధరించిన వాడా అని సంబోధిస్తున్నారు. జడత, జడత అంటే జడత్వం, అంటే మూఢత్వం, దేన్ని అర్థం చేసుకోకుండా స్తబ్దత కలిగి ప్రవర్తించడం. పశుత, పశుత్వం, పశుత్వం అంటే వివేకం లేకుండా ప్రవర్తించడం. కళంకిత, ప్రవర్తన కారణంగా ఏర్పడిన మత్స కలిగి ఉండడం, అంటే కళంకం ఉండడం ప్రవర్తన. కుటిల చరత్వంచ అంటే మంచి ప్రవర్తన లేకపోవడం, నడకలు కలిగి ఉండడం. మయి నాస్తి, ఈ చెడు లక్షణాలు ఏవి నా యందు లేవయ్యా. ఇలాంటి కూడని గుణాలు ఏవి నాలో లేవు. అస్తి యది, ఒకవేళ ఉన్నాయే అనుకో, నువ్వు లేవంటున్నావు కానీ ఉన్నాయా అంటావేమో. ఒకవేళ ఉన్నా కూడా
భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. భవదాభరణస్య, నీకు అలంకారంగా ఉండడానికి, నీ సేవ చేసుకోవడానికి, నీ అనుగ్రహం పొందడానికి. పాత్రం, అర్హుణ్ణి. నా అస్మి కిం, నేను కాదా ఏమిటి? ఒకవేళ నాలో ఏమైనా లోపాలు, పైన చెప్పిన లోపాలు, పశుత, జడత, కళంకిత, కుటిల చరత్వం అనే దోషాలు నాలో లేవు. ఒకవేళ ఉన్నా కూడా నీకు ఆభరణంగా ఉండి నిన్ను సేవించుకోవడానికి తప్పకుండా నాకు అర్హత ఉంది. నీ అనుగ్రహమే అర్హత. లోపాలున్న వాళ్ళను కూడా ఆదరించేవాడివి నువ్వు. లోపాలున్న వాడివి కూడా ఆదరించేవాడివి నువ్వు. లోపాలున్న వాళ్ళని కూడా ఆదరించేవాడివి నువ్వు అని ఎలా తెలుస్తోంది? దానికి సంబోధన, మంచి సంబోధన చేశారు ఈ శ్లోకంలో. రాజమౌళే, చంద్రుడిని తల మీద పెట్టుకున్నవాడా. చంద్రుడిలో చాలా లోపాలు ఉన్నాయి. చంద్రుడు ఏమంత ఉత్తముడు కాదు. చంద్రుడిలో చాలా లోపాలు ఉన్నాయి కదా. అన్ని లోపాలున్న చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నావు కదటయ్యా రాజమౌళే. దేవా చంద్రశేఖర, జడత్వము, పశుత్వము, కళంకము, వంకర నడకలు నాలో లేవు స్వామి. ఒకవేళ అలా ఉన్నాయని అనుకున్నా కూడా నీకు అలంకారమై ఉండడానికి నేను అర్హుణ్ణి కాదా ఏమిటి? నాకు నీ అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది కదా. నీ అనుగ్రహం ఉండడమే నాకు అర్హత. నాకు అర్హత అంటే నా గుణగణాలు కాదు, నీ అనుగ్రహానికి పాత్రుణ్ణి కావడమే నా అర్హత. నా గుణగణాలు, నా మంచి చెడ్డలు, నా ప్రవర్తన, నా వ్యక్తిత్వం, వీటితో నీకు పని లేదు. అనుగ్రహించడమే నీ పని. ఏ దోషాలు లేనివాడిని నేను. ఒకవేళ ఉన్నాయని అనుకున్న ఉన్నవాళ్ళని కూడా అనుగ్రహించేవాడివి కదా నువ్వు. దోషాలు ఉన్న వాళ్ళని కూడా అనుగ్రహించేవాడివి కాబట్టి నువ్వు ఒకవేళ ఈ దోషాలు అన్నీ కానీ ఇందులో కొన్ని కానీ నాలో ఉన్నా నన్ను అనుగ్రహించనే అనుగ్రహిస్తావు. కాబట్టి ఆ విధంగా కూడా నీ అనుగ్రహానికి నేను పాత్రున్నే కానీ మరొక్కటి కాదు. ఎందుకంటే నువ్వు రాజమౌళివి కదా. పరమశివుడికి ఆభరణమై సేవలు చెయ్యాలి అని భక్తుడికి అనిపిస్తే అనిపిస్తోంది, బానే ఉంది, కానీ నాలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో, శివుడు అంగీకరిస్తాడో అంగీకరించడో అని భావించి తనలో ఎలాంటి లోపాలు, దోషాలు లేవని ముందుగా పరమేశ్వరుడికి నివేదించుకుంటున్నాడు భక్తుడు. పరమశివుడి మీద పరిపూర్ణమైన నమ్మకం కలిగి పరమశివుడు ఎదురుగా నిలబడి నాలో ఈ దోషం లేదు, ఈ దోషం లేదు, ఈ దోషం లేదని చెప్పాలి అంటే నిజంగా దోషరహితమైన స్థితి ఉండదు. లేకపోతే ఎంత ధైర్యం అండి పరమేశ్వరుడు ముందు నిలబడి నేను ఏ తప్పు చేయలేదు అనడానికి. దైవం మీద నమ్మకం లేనివాడు దేవుడి విగ్రహం ఎదుట కూడని ఎన్నో ప్రమాణాలు, దొంగ ప్రమాణాలు, వాగ్దానాలు చేస్తే చేయవచ్చుగా. కానీ దైవం మీద విశ్వాసం కలిగిన వాడు దేవతామూర్తిని విగ్రహంగా కాక దేవతామూర్తిగానే భావించి, ఒట్టి రాతి బొమ్మ కాక పరబ్రహ్మగా భావించి ఆ దైవం ఎదుట నిలబడి ఒక వాగ్దానం చేయాలి అంటే, నాలో ఏ దోషాలు లేవు అని అనగలగాలి అంటే నిజంగానే దోషరహితమైన జీవన వైఖరి ఉంటే తప్పితే సాధ్యం కాదు. కాబట్టి నాలో ఏ దోషాలు లేవు స్వామి. ఒకవేళ ఉన్నాయని అనుకున్నా, నీకు తెలియదయ్యా లేవని నువ్వు అనుకుంటున్నావు కానీ ఉన్నాయిలే, లేవని నువ్వు దబాయిస్తున్నావు కానీ ఉన్నాయిలే అనొచ్చు పరమేశ్వరుడు. ఏమయ్యా ఉంటే ఉన్నాయి, ఉంటే మాత్రం నువ్వు కనికరించవా ఏమిటి అంటున్నారు. ఇది మంచి చమత్కారమైన ఒక తర్కం. భక్తుడికి భగవంతుడి దగ్గర ఉండే చనువుతో ఉపయోగించే ఒక అద్భుతమైన తర్కాన్ని ఈ శ్లోకంలో ఆదిశంకరులు ఉపయోగించారు. అందుకని ముందుగా నాలో ఏ దోషాలు లేవని నివేదించుకుంటున్నాడు భక్తుడు. తనలో ఏ ఏ లోపాలు లేవో అవి చెప్తున్నాడు. మొట్టమొదటిది జడత. జడత అనే పదమే జలత కూడా అవుతుంది. చంద్రుడు సముద్ర జలాలలో నుంచి పుట్టినవాడు కాబట్టి జల లక్షణం ఉంది. జలప్రాయంగానే ఉంటాడు చంద్రుడు కూడా. చంద్రుడిలో రసం ఉంది. సోమో భూత్వా అని భగవద్గీతలో చంద్రుడు రసాత్మకమైన వాడు అనే మాట మనకి స్పష్టంగా కనపడుతుంది. చంద్రుడిలో అమృతం ఉందని, అమృతం కూడా జలప్రాయంగానే ఉంటుంది కదా. పైగా సంస్కృత భాషలో ఒక మర్యాద ఉంది. లడయోరభేద, లకారము డకారము అభేదంగా ఉపయోగిస్తారు. జలత అన్నా జడత అన్నా ఒకటే అర్థం. కాబట్టి జలత కాదు ఇది, జడతానే అనుకుందాం. జలత అనుకుంటే చంద్రుడిలో ఈ లక్షణం ఉంది. పోనీ జడత అనుకుంటే కూడా చంద్రుడు జడత్వం కలిగిన వాడే. అంటే చైతన్యరహితమైన స్థితి. చంద్రుడికి స్వయం ప్రకాశకత్వం లేదు. కేవలము సూర్యకాంతి చంద్రుడి మీదుగా ప్రసరించినప్పుడు మాత్రమే చంద్రుడిలో వెన్నెల వెలుగు రూపంలో వస్తుంది. స్వయంగా ప్రకాశించేవాడు కాదంటే జడత్వం తప్ప చైతన్యం ఉన్నవాడు కాదు. స్తబ్దత, జడత్వం ఉన్నాయి పరమేశ్వరుడికి, చంద్రుడికి. ఈ జడత్వము ఉన్న చంద్రుణ్ణి కూడా ఆదరించే గుణం పరమేశ్వరుడు. కానీ నాలో జడత్వం లేదయ్యా చంద్రుడిలో ఉన్నట్లుగా
అలాంటి జడత్వం నాలో లేనే లేదు పరమేశ్వర. నేను ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాను, చైతన్యంతో ఉంటాను, వివేకంతో ఉంటాను. ఏది ఏ సమయానికి చేయాలో అది ఆ సమయానికి చేస్తూ ఉంటాను. దైనందిన జీవితంలో చేస్తాను, నిన్ను సేవించే సందర్భంలో కూడా చేస్తాను. కాబట్టి జడత జడత అనే గుణం నాలో లేదయ్యా. అది చంద్రుడిలో ఉంటే ఉందేమో. పశుత పశుత్వం, నేను ఉత్తముడైన మానవుడుగానే బ్రతుకుతున్నాను కానీ పశుప్రాయంగా బతకడం లేదు. చంద్రుడు ధర్మాన్ని గాలికి వదిలేసి గురుపత్ని అయిన తారతో ప్రణయ కలాపాన్ని సాగించి పశువు అనిపించుకున్నాడు. ధర్మాన్ని వదిలేస్తే పశువేగా. ఆహార నిద్రాభయ మైథునాని సామాన్యమేత పశుభిర్నరాణాం ధర్మోహి తేషాం అధికో విశేష ధర్మేణ హీనః పశుభిః సమానః. నీతి శాస్త్రం చెప్తుంది. ఆహారము, నిద్ర, భయపడడం, శారీరక సుఖాన్ని అనుభవించాలని అనుకోవడం పశువులకు మానవులకు సమానమే. మరి మానవులకు అదనంగా ఉన్న గుణం ఏమిటయ్యా అంటే ఇవి కాకుండా ధర్మాన్ని పాటించే గుణం ఉంటే అతడు మానవుడు. ధర్మాన్ని పాటించే గుణం లేకుండా ఈ 4 మాత్రమే ఉంటే మానవుడికి పశువుకి పెద్ద తేడా ఏముంది? కాబట్టి ఎప్పుడైతే గురుపత్ని అయిన తారతో ప్రణయ కలాపాన్ని సాగించాడో ధర్మాన్ని వదిలేశాడు కాబట్టి చంద్రుడు పశువు లాంటి వాడే అయిపోయాడు. పశువే అనిపించుకున్నాడు. అలాంటి పశుత్వం, ధర్మాన్ని గాలికి వదిలేసిన పశుత్వ గుణం నాలో లేదు పరమేశ్వర. నేను ధర్మబద్ధంగానే జీవనాన్ని సాగిస్తున్నాను. పశుత, ఆ పశుత్వం అనే గుణం నాలో లేదు. ఇక కళంకిత, కళంకం అంటే మత్స. చంద్రుడిలో అందరికీ కనిపించే మత్స స్పష్టంగా ఉండనే ఉంది, తెలుస్తూనే ఉంది. కానీ అందుకని చంద్రుడు కళంకం కలిగిన వాడు. పైగా భార్యలందరినీ చాలా మందికి వివాహం చేసుకున్నాడు. భార్యలందరినీ సమానంగా చూడకుండా ఒక భార్య యందు ఎక్కువ మక్కువ చూపించి నిందల పాలై దక్షుడి శాపానికి గురయ్యాడు. మరి ప్రవర్తించవలసిన విధంగా ప్రవర్తించకుండా మరొక విధంగా ప్రవర్తించి పెద్దవారి విషయంలో తప్పు చేసినట్టుగా అయ్యి వారి శాపానికి గురి కావడం కూడా జీవితంలో కళంకమే. ఇటువంటి కళంకం ఏది నాలో లేదు కదా అంటున్నాడు ఈ భక్తుడు. కాబట్టి కళంకిత. ఇంకో లోపం ఏమిటయ్యా అంటే కుటిల చరత్వం. చంద్రుడిలో వంకర నడతే కాదు, వంకర టింకర నడక కూడా. ప్రవర్తన వంకరగా ఉండడమే కాదు, నడక కూడా వంకరే. ఎందుకని చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు. ఈ భూమి గుండ్రంగా ఉంటుంది. గుండ్రంగా ఉన్నదాని చుట్టూ తిరిగేవాడు కాబట్టి ఇతడి నడక నిటారుగా సాగడానికి వీల్లేదు, వంకరగానే తాగాలి. ఇది సరళ రేఖగా ఉండడానికి వీల్లేదు, వక్రరేఖగానే ఉండాలి. అందువల్ల చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు కాబట్టి, భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఇతడు ప్రయాణించే మార్గం కూడా వంకర టింకరగానే ఉంటుంది. కాబట్టి ఇతడి నడత మాత్రమే కాదు, నడక కూడా వంకర టింకరే. చంద్రరేఖ కూడా అసలు వంకరగానే ఉంటుంది. కాబట్టి కుటిల చరత్వం. కాబట్టి చంద్రుడు ఎలాంటి వాడు అంటే కుటిల చరుడు, అంటే వంకర టింకర నడకలు కలిగిన వాడు, అంటే రుజుమార్గ ప్రవర్తన కలిగిన వాడు కాదు. కానీ నేను కుటిల చరత్వం చ నాస్తిమయి. జడత్వం నాలో లేదు, పశుత్వం నాలో లేదు, కళంకితమైన స్వభావము నాలో లేదు, కుటిల చరత్వము నాలో లేదు. నేను రుజుమార్గంలోనే నడుస్తూ ఉంటాను అంటున్నాడు ఈ భక్తుడు. ఇలా చంద్రుడిలో ఉన్న ఎన్నో దోషాలు ఏకరువు పెట్టి ఈ దోషాలన్నీ చంద్రుడిలో ఉన్నా కూడా నువ్వేం చేస్తున్నావు? తప్పులు ఎన్నకుండా ఆ చంద్రుడిని ఆదరించి తన తల మీద ఆభరణంగా అలంకరించుకుని నీ సేవ చేసుకుని నీకు ఆభరణమై సేవ చేసుకునే అవకాశాన్ని చంద్రుడికి అనుగ్రహిస్తూనే ఉన్నావు కదా అని పరమేశ్వరుని అడుగుతున్నాడు. చంద్రుడిని ఆదరిస్తున్నావు అనే మాట వాచ్యంగా అనకుండా రాజమౌళే అనే సంబోధనలో ఈ భావాన్ని వెల్లడించారు ఆదిశంకర్. ఇన్ని కూడని లక్షణాలు ఆ చంద్రుల్లో ఉంటే అలాంటి చంద్రుణ్ణే నెత్తినెక్కించుకున్నవాడివి కదా పరమేశ్వర నువ్వు. అలాంటి లోపాలు ఏవీ లేని నన్ను ఆదరించడానికి ఆలస్యం చేస్తావు ఎందుకయ్యా, ఆలోచిస్తావు ఎందుకయ్యా, నీకు అభ్యంతరం ఏమిటయ్యా అని అడుగుతున్నాడు భక్తుడు ఈ శ్లోకం. అయితే ఈ శ్లోకంలో ఒక విశేషం ఉంది. ఈ జడత, పశుత, కళంకిత, కుటిల చరిత్వం అనే ఈ లోపాలు చంద్రుడిలో ఉన్నాయని ఈ శ్లోక భావాన్ని కొందరు వివరించి ఈ 4 లోపాలు చంద్రుడికి సంబంధించినవే చెప్పారు. కొందరు ఈ శ్లోకంలో ప్రస్తావించిన ఈ 4 లోపాలు ఒక్కొక్కటి ఒక్కొక్కరిలో ఉన్నాయి. చంద్రుని ఒక్కడే కాదు, ఎన్నో లోపాలున్న ఎందరినో కూడా పరమేశ్వరుడు ఆదరించాడు అని ఒక్కొక్కరిలో ఒక్కొక్క లోపం ఉందని చెప్పారు. ఈ శ్లోకానికి వివరణ ఇస్తూ వారందరినీ కూడా పరమేశ్వరుడు ఆదరించాడు అనే భావాన్ని
చెప్పారు. జడత, జడత్వం అంటే ప్రాణం లేని వస్తువు, చైతన్యం లేని వస్తువు. ఇప్పుడు లోహం ఉంది, లోహానికి ప్రాణం ఏముంటుంది? లోహంతో రూపొందింది పరమేశ్వరుడి చేతిలో ఉన్న త్రిశూలం. అది ఒట్టి లోహం. దాన్ని ఆదరించాడా లేదా? చేత్తో పట్టుకుంటున్నాడు, తనకు ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాడు, దుష్ట శిక్షణకు దాన్ని వినియోగిస్తున్నాడు. అసలు త్రిశూలధారి అనే పేరు తెచ్చుకుని త్రిశూలం పేరు మీదుగా తన పేరు వచ్చేంత గౌరవాన్ని త్రిశూలానికి కలిగించాడు. ఒట్టి లోహంతో చేసిన ఒక మారణాయుధమే ఆ త్రిశూలం. జడత, జడప్రాయమైన లోహంతో రూపొందిన ఒక త్రిశూలానికి తన చేతిలో ఆయుధంగా ధరించి అంత గౌరవం ఇచ్చి దాన్ని అంగీకరిస్తున్నాడు కదా పరమశివుడు. అలాంటి జడత్వం ఏమీ లేని నన్ను ఆదరించి నా సేవలు తప్పకుండా అందుకుంటాడు పరమేశ్వరుడు అనే భావం నాకున్నది అని భక్తుడు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు. అందుకని జడత. పోనీ ఇక్కడ జడత కాదయ్యా, జలత అనే పాఠాన్ని స్వీకరిద్దాం అనుకుంటే కూడా, జలత అంటే జలతత్వం పరమేశ్వరుడి తల మీద ఉన్న గంగకు, అది జల లక్షణమే. జలతత్వాన్ని కలిగి ఉండడం ఎలా లోపం అంటే, జలానికి ఓ లక్షణం ఉంది, నీటికి ఓ లక్షణం. అది ఎంత పైన పోసినా కిందికే ప్రసరిస్తుంది. అంటే అధోమార్గంగా కిందికి దిగజారిపోయే గుణం జలత అంటే. పైగా నిలకడ లేకుండా ఉండడం. భక్తుడికి నిశ్చలత్వం కావాలి, దిగజారిపోకుండా ఉండే గుణం కావాలి. కానీ నీరేమవుతుంది? నిలకడగా ఒక చోట ఉండదు, అలా ప్రవహిస్తూ ఉంటుంది. పైగా పల్లానికే ప్రవహిస్తుంది. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడెరుగు. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం, నీరు పల్ల మెరుగు అని. నీరు ఎప్పుడు కిందికే వెడుతుంది కదా. కాబట్టి కిందికి వెళ్లే లక్షణం అంటే అధో దిశగా ప్రయాణించే లక్షణం, అధోలోకాల్లోకి వెళ్ళిపోయే లక్షణం, నిలకడ లేకుండా ఉండే లక్షణం. ఇవి భక్తుడికి కుదరవు, ఉంటే పనికిరాదు, లోపాల కింద లెక్క. ఇన్ని లోపాలున్నా కూడా, జలత్వ లక్షణం ఉన్నా కూడా గంగని ఆదరిస్తూనే ఉన్నావు కదా, తల మీద ధరించావు కదా, గంగాధరుడు అనే పేరు కూడా పెట్టుకున్నావు కదయ్యా పరమేశ్వర. మరి ఆ గుణం లేని నన్ను ఆదరించడానికి నీకు అభ్యంతరం ఎందుకు ఉండాలి అని భక్తుడు ప్రశ్నిస్తున్నాడు. పశుత, నేనేం పశువుని కాదు, నాకు మూర్ఖత్వం లేదు, పశుత్వం లేదు, మంచి ఆలోచన ఉంది, ఎంతో కొంత వివేకం ఉంది. పశుత్వం అంటే మూర్ఖత్వం, ఆలోచన లేకుండా, విచక్షణ లేకుండా, వివేకం లేకుండా ప్రవర్తించడం. అసలు పశువే అయిన వృషభాన్ని నీకు వాహనంగా స్వీకరించి నందీశ్వరుడు అనే పేరు పెట్టి నువ్వు ఎంత గౌరవం ఇస్తున్నావు, ఎంత ఆదరిస్తున్నావు, ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నావు. మరి నువ్వు ఆ వృషభం నీకు వాహనమై రాణిస్తోంది కదా, దానికి పశుత్వం ఉన్నా కూడా నువ్వు ఆదరిస్తున్నావు, గౌరవిస్తున్నావు కదుటయ్యా. అసలు పశుత్వం ఎంత మాత్రము లేని నన్ను ఎందుకు ఆదరించవు స్వామి అని పరమేశ్వరుణ్ణి అడుగుతున్నాడు ఈ భక్తుడు. తరువాతది కళంకిత. ఏమయ్యా, నాలో ఏ కళంకం లేదు, నేనెన్నడూ మత్స తెచ్చుకునే పని ఏదీ చెయ్యలేదు. మత్స ఉన్న చంద్రుణ్ణే తల మీద పెట్టుకున్న నువ్వు నన్ను కనికరించడానికి తటపటాయించాల్సిన అవసరం ఏమొచ్చింది స్వామి అని భక్తుడి భావన కాదు, వాదన. ఇక్కడ కళంకిత అనేది మాత్రం ఈ సందర్భంలో కూడా ఈ రెండో భావాన్ని చెప్పిన వాళ్ళు కూడా చంద్రుడికి అన్వయించారు. కుటిల చరత్వం, వంకర టింకర నడకలు. ఇది వంకర టింకరగా, పాము ఎప్పుడు నిటారుగా వెళ్ళదు, వంకర టింకరగా నడుస్తుంది. వంకర టింకర నడకలు నడిచే లక్షణం పాముకుంటుంది. మలకలు మా ప్రచారములు, మా ముఖములు విషవన్హి ఘోరముల్, కలులము రోషజాతులము మే గర్వులము, మేమొక మంచివారమే. కాళీయమర్దనం చేసినప్పుడు భాగవతంలో కృష్ణ పరమాత్మ కాళీయుడి శిరస్సు మీద నాట్యం చేసినప్పుడు కాళీయుడి ప్రాణాలు రక్షించమని అడగడానికి సర్పరూపంలో ఉన్న కాళీయుడి భార్యలు వచ్చి శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తారు. మలకలు మా ప్రచారములు, మేము వంకర టింకరగానే నడుస్తాం అని మొట్టమొదటి వాళ్లే చెప్పారు. మలకలు మా ప్రచారములు, మా ముఖముల్ విషవన్హి ఘోరముల్. తల నుండి విషము పణికిని, పావుకి నోట్లో విషం ఉంటుంది. మరి ఇలా ఉన్నా కూడా మేము గర్వంతో ప్రవర్తించడం, నేను కాటు వేస్తే ఎంతటి వాడైనా ఇక మిగలడు కదా అనే అహంకారం మాకున్నా కూడా, ఇంత దుర్మార్గులం మేమైనా కూడా మమ్మల్ని కనికరించి స్వామి అని ప్రార్థిస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఆ పాముని పోలిక చెప్పి కుటిల చరత్వంచ వంకర టింకర నడకలు అనే గుణం పాముకు ఉన్నా కూడా నువ్వు ఆదరించి హారంగా అలంకరించుకుని నాగభూషణుడు అనే పేరు తెచ్చుకున్నావు కదటయ్యా. రుజుమార్గంలో బతుకుతున్న నన్ను కనికరించడానికి ఎందుకు ఆలోచిస్తావు స్వామి? ఇది మంచి తర్కం. భక్తుడు మంచి తార్కికమైన పద్ధతిలో పరమేశ్వరుడి నుంచి రక్షణ పొందడానికి చేస్తున్న అభ్యర్థనగా కనిపిస్తుంది శ్లోకం.
భగవద్గీతలో మాట కనపడుతుంది. అపిచేత్సు దురాచారో భజతే మాం అనన్యభాక్. రాజవిద్య రాజగుహ్య యోగము అనే 9వ అధ్యాయంలో అద్భుతమైన మాట చెప్పాడు పరమేశ్వరుడు. అపిచేత్సు దురాచారో భజతే మాం అనన్యభాక్. భగవానుడు అంటున్నాడు, దురాచార గుణం కలిగిన వాడే అయినా సరే నా భక్తుడుగా మారితే అతడు సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా. ఎన్నో దురాచారాలు చేసిన వాడే అయినా అనన్య భక్తితో నన్ను సేవిస్తే అతన్ని నేను సత్పురుషుడిగానే భావిస్తాను. ఎందుకు అంటే అతడు క్రమంగా సత్పురుషుడిగా మారిపోతాడు. నేను భావించడం కాదు, అతడు మారిపోతాడు. భక్తి అతన్ని సంస్కరిస్తుంది, అతడిలోని దుర్గుణాలను ప్రక్షాళనం చేస్తుంది, సన్మార్గం వైపు అతన్ని మళ్ళిస్తుంది. అందుకని ఆదిశంకరులు ఈ శ్లోకంలో అంటున్న మాట చిత్రమైన మాట. పరమేశ్వర, నీ చరిత్ర చూస్తే ఎలాంటిది అంటే అనర్హులైన వాళ్ళందరినీ, జడత్వం ఉన్న వాళ్ళని, పశుత్వం ఉన్న వాళ్ళని, కళంకం ఉన్న వాళ్ళని, కుటిల చరత్వం, వంకర టిక్కర నడక ఉన్న వాళ్ళని ఆదరిస్తున్నావు. లేదా ఈ 4 గుణాలు ఒకటికే ఉన్నాయంటే ఇన్ని దుర్గుణాలు ఉన్న ఒకరిని ఎత్తున పెట్టుకుంటున్నావు. అలా ఆదరించిన సందర్భాలు కనపడుతూనే ఉన్నాయి కదా. కనుక నిన్ను సేవించడానికి సత్ప్రవర్తనే అర్హత అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనలోని లోపాలు పాపాలు పరమేశ్వరుడి సన్నిధానంలో కరిగిపోతాయి. శివుణ్ణి ఆశ్రయించిన తర్వాత ఇంకా పాప సంకల్పాలు కలగవు. ఒక్కసారి దైవాన్ని ఆశ్రయించడం అనేది భక్తుడికి అలవాటైతే ఇక కూడని ఆలోచనలు ఆ మనస్సులోకి రావు. వస్తే అది భక్తి కాదు. కూడని ఆలోచన మనస్సులో మిగిలిగా ఉన్నంత వరకు అది భక్తి కాదు. ఎన్ని క్రియాకలాపాలు ఆచరించినా క్రియాకలాపం కాక మనస్సులో భక్తి ఏర్పడింది అనడానికి ఏమిటయ్యా లక్ష్యం అంటే అతడు ఏ కూడని పని చేయరాదు. ఇతరుల సంపద మీద ఆశ కలిగి ఉండడం, ఇతరులకు ద్రోహం చేయడం, అహంకారం కలిగి ఉండడం, అసూయ కలిగి ఉండడం, ఇలాంటి గుణాలు ఉన్నంత వరకు సేవాభావాన్ని మరచిపోవడం, ఏదో తనకు వీలుగా కథ నడుపుకోవడం, ఇతరులకు హాని కలిగించే విధంగా ఇలాంటి దుర్గుణాలు ఏవి ఉన్నా అది భక్తి కాదు. భక్తి అంటే అంత సద్గుణ రాశి మాత్రమే భక్తి, సత్ప్రవర్తన మాత్రమే భక్తి. ఆదిభట్ట నారాయణదాసు గారు ఒక అద్భుతమైన మాట అన్నారు, మానవుని రుజుమార్గ ప్రవర్తక భావ వ్యాపారమే భక్తి అన్నారు. మానవుడు ఎప్పుడు నిజాయితీతో కూడిన జీవనం సాగిస్తాడో అతడు భక్తుడు తప్ప భక్తికి నిర్వచనం మరొకటి కానే కాదు అని. అందుకని మనం అనునిత్యం పూజ చేసేటప్పుడు ఏమంటాము అంటే త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. నిర్మాల్యాన్ని తీసేసి పూజ చేస్తాం. అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని తీసేసి కదా పూజ చేయాలి. ఎప్పుడైతే అజ్ఞానం తొలగిపోయిందో జీవుడిలో అతడు కూడని పనులు చెయ్యడు కదా. కూడని పనులు చేస్తున్నంతకాలం అజ్ఞానం ఉన్నట్లే. పైగా అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని తీసేయి అంటే అర్థం నిన్నటి పాపాలు ఏవి తలుచుకోవద్దు, కొత్త పాపాలు చేయొద్దు. నిన్న చేసావు, ఏదో పొరపాటు చేసావు, అయిపోయింది, అది వదిలేసేయి. నిన్న అలా జరిగింది అలా జరిగింది అలా జరిగింది తవ్వుకోవద్దు. ఇవాళ నుంచి నువ్వు భక్తుడుగా ఉన్నావు కాబట్టి, నిన్న పాపాలు చేశాను తప్పు చేశానని బాధపడుతున్నావు కాబట్టి ఈవేళ నుంచి సక్రమంగా పవిత్రంగా ప్రవర్తించడానికి ప్రయత్నించవయ్యా అని మాత్రమే మన సంప్రదాయం చెప్తుంది. గొంగళి పురుగు ఒక్కసారి సీతాకోక చిలుకగా మారితే ఇంకా దానికి గతంతో పని లేదు కదా. ఇంకా ఎప్పటికీ అది సీతాకోక చిలుకే. అలాగే శివుణ్ణి శరణు పొంది సంస్కారంతో సత్ప్రవర్తనతో బ్రతకడం మాత్రమే భక్తుడి లక్షణం, భక్తుడి కర్తవ్యం. అందువల్ల అలా ఎవరైనా ఒక భక్తుడు పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ అంటే మామూలు మానవుడు భక్తుడుగా మారి తనలోని లోపాలు పాపాలు సర్దుకుని తనలోని దోషాలు వదులుకుని తాను సత్ప్రవర్తన కలిగి ఉండడానికి అవకాశం ఉంది కదా. పరమశివుడి భక్తి అంత గొప్పది అని చెప్పడం ఈ శ్లోకంలోని ఆంతర్యంగా మనకు కనిపిస్తుంది. లోకంలో సాధారణంగా అపోలో, నిమ్స్ ఇలాంటి పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉంటాయి. ఆ పెద్ద పెద్ద ఆసుపత్రుల్లోకి వెళ్ళాడు ఒక వ్యాధిగ్రస్తుడు, అక్కడ నయం కాల. వ్యాధిని నయం చేయగలిగే పెద్ద పెద్ద వైద్యులు కూడా వ్యాధి ముదిరిపోయిందండి మేమేం చేయలేమని పెదవి విరిచేశారు, ఇంకేం చేయలేమన్నారు. అలాంటి రోగికి ఏ వైద్యుడైనా చికిత్స చేసి వ్యాధిని నయం చేస్తే ఆ వైద్యుడు గొప్పవాడా కాదా? సద్గుణాలు ఉన్న వాళ్ళను అనుగ్రహిస్తే గొప్ప విషయం ఏముందయ్యా? ఎన్నో దుర్గుణాలు ఉన్న వారిని, ఎన్నో లోపాలున్న వారిని కూడా ఆదరించే దైవానివి కదా నువ్వు. ఆదరించి చికిత్స చేసి వారిలోని దోషాలను తొలగించి
వారిని సజ్జనులుగా సత్పురుషులుగా తీర్చిదిద్దగల వైద్యనాథుడు కదా పరమేశ్వర నువ్వు. శారీరక రోగాలు కాదు, భవరోగాలను తొలగించగల వైద్యనాథుడివి కదా అని ఒక అద్భుతమైన ప్రార్థన చేసి పరమేశ్వర భక్తిభావం ఒక్కసారి అంతరంగంలో అంకురించిందా అతడికి ఉత్తమమైన ప్రవర్తన కలిగి ఉంటాడు సుమా అనే భావాన్ని పరోక్షంగా ఈ శ్లోకం ద్వారా అందిస్తున్నారు మనకు ఆదిశంకర్. జడత పశుత కళంకిత కుటిలచరత్వం చ నాస్తి మయి దేవ అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం అంటున్నారు. అందుకని ఆ తరువాత 70వ శ్లోకంలో పరమశివుడు నా అంతరంగంలో ఉన్నాడు అనే ఒక భరోసాని వ్యక్తం చేస్తున్నాడు భక్తుడు. అలా భరోసాతో ఉన్న భక్తుడి భావం ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఎందుకంటే నాలో ఎన్ని లోపాలు ఉన్నా కూడా మొదట ఏమన్నారు, నా మనస్సులో భక్తి అనే ధేను ఉంది, నీ పాదాలనే గోశాలలో కట్టేశాను, నువ్వు రక్షించుకోవయ్యా. ఏమయ్యా నీలో భక్తి ఉందంటున్నావు కానీ నీలో చాలా లోపాలు ఉన్నాయి అంటావేమో. ఒకవేళ లోపాలున్నా కూడా నువ్వు ఆదరిస్తావు కదా, లోపాలు లేకుండా చేస్తావు కదా. కాబట్టి నిన్ను ఆరాధించడం, నిన్ను ఆశ్రయించడం, నీ భక్తి భావనలో మునిగి తేలుతూ అంతులేని ఆనందాన్ని పొందడం ఎంత హాయిగా ఉంటుందో తెలుసా. ఒక్కసారి గుండె గుడిలో నువ్వు కొలువు తీరేవా పరమేశ్వర, ఎంత సుఖంగా ఉంటుందయ్యా, ఎంతటి మహనీయుడైపోతాడు ఆ భక్తుడు. ఆ విషయాన్ని చెప్తున్నారు 70వ శ్లోకం. అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ ప్రసన్నమూర్తి. అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ ప్రసన్నమూర్తి. అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరో అస్తి. ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభు జగదధిక రాజశేఖర మే హృది అస్తి. అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ భవతి. ప్రసన్నమూర్తి శివుడికి ఉన్న లక్షణాలు చెప్తున్నారు. శివుడు నా గుండెల్లో ఉన్నాడు కాబట్టి నాకు దిగులు లేదు అంటున్నారు. ఎందుకు దిగులు లేదయ్యా అంటే శివుడికి లక్షణాలన్నీ ఉన్నాయి. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న శివుడు నా గుండెల్లో ఉన్నప్పుడు నాకు దిగులే ఉంది. ఏమిటా లక్షణాలు? మొట్టమొదటి లక్షణం ప్రసన్నమూర్తి. పరమేశ్వరుడు ప్రసన్నమూర్తి, ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాడు. బోళాశంకరుడు అంటారు, 4 మాటలు అంటే చాలు మురిసిపోతాడు. భక్తులను దయతో అనుగ్రహించడానికి సిద్ధంగా ఉండే స్వామి. నిలువెల్లా దయ నిండిన రూపం స్వామిది. దయాగుణమే ఒక రూపాన్ని పొందితే పరమేశ్వరుడు. భక్తులను కనికరించడానికి ఆ స్వామిలో ఉన్న ప్రతి అణువు ఎప్పుడు సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు భక్తులు ఒక్కసారి పరమేశ్వర అంటాడా అంటే చాలు అనుగ్రహించేద్దాం అని ఎదురు చూస్తుంటాడు. అంత ప్రసన్నమూర్తే. ప్రసన్నుడైతే ఏం లాభం అయ్యా, ఆయన ఏమన్నా ఇస్తాడా అంటే ఎందుకు ఇవ్వడండి. అగణిత ఫలదాయక, తను నమ్మిన వారికి అగణిత లెక్కలేనన్ని ఫలాలు ఇచ్చే గుణం కలిగిన వాడు. లెక్కలేనంత గొప్ప ఫలాన్ని ఇచ్చేవాడు. అగణిత ఫలం అంటే మోక్షమే. మిగతా ఫలాలన్నీ లెక్కలో కావు, అవి నిలబడవు. కాబట్టి లెక్కలేనన్ని ఐహికమైన సుఖాలు ఇస్తాడు. అసలు లెక్కలకు అందరి గొప్ప సుఖమైన మోక్షాన్ని ప్రసాదించగలిగిన మోక్ష ప్రదాత పరమేశ్వరుడు. అగణిత ఫలదాయక. బానే ఉందయ్యా, నీకెందుకు ఇవ్వాలి, ఆయన అంతటి వాడు, నిజమే, నీకెందుకు ఇస్తాడు. మే ప్రభు, ఆయన జగత్ సార్వభౌముడు అయినా నాకు ప్రభువుగా ఉన్నాడు. ఆయన నమ్ముకున్నాను, ఆయన సేవ చేస్తున్నాను, ఆయనే సర్వస్వంగా భావిస్తున్నాను. అందుకని అతడు అందరినీ అన్నింటినీ శాసించగలిగిన జగత్ ప్రభు. నేను అతన్ని ఆశ్రయించాను కాబట్టి నాకు రక్షకుడుగా పాలకుడుగా ఉన్నాడు. కాబట్టి నాకు ఏమి చేయాలన్నా తాను అది చేయగలిగిన స్వాతంత్ర్యము సామర్థ్యము ఆ స్వామికి ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటావా? జగదధిక, ఈ జగత్తులో అన్నింటినీ మించిపోయిన జ్ఞానస్వరూపంతో ప్రకాశించే పరమేశ్వరుడు జగదధికుడు. జ్ఞానం అన్నిటికంటే గొప్పది కదా, జ్ఞానం కంటే మించింది లేదు ఈ ప్రపంచంలో. భగవద్గీత కూడా మాట చెప్తుంది, నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే. జ్ఞానం కంటే పవిత్రమైంది ప్రపంచంలో మరొకటి లేదు. జ్ఞానం ఒక్కటి ఉంటే అన్ని ఉన్నట్టు, జ్ఞానం లేకపోతే ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టు. ఆ జ్ఞానస్వరూపుడు పరమేశ్వరుడు, జ్ఞానాన్ని ప్రసాదించగలిగినవాడు. అసలు జ్ఞానానికే శివజ్ఞానము అని పేరు.
శివుడే జ్ఞానస్వరూపం. విశ్వాధికో రుద్ర అనే మాట ఉంది మనకి. అలాగే మనకి అనునిత్యం మనం చదువుకునే పుష్పం లాంటి వాటిలో అత్యతిష్ట దశాంగులం, ప్రపంచానికి 10 అంగుళాలు పైన ఉండేవాడు పరమేశ్వరుడు. అంతటి వాడైన ఆ స్వామి మనకు ఇహాన్ని ఇస్తాడు, పరాన్ని ఇస్తాడు. కాబట్టి ఇహ పరాలను మనకు ప్రసాదించే స్వామి జగదధికుడు. ఇంకా ఎలాంటి వాడయ్యా ఆయన? రాజశేఖర. ఈ లోకంలోని రాజులందరికీ ఆయనే రాజు. కాబట్టి ఈ చిన్న చిన్న ప్రభువుల వల్ల మనకేమైనా ఇబ్బంది కలిగినా దిగులు లేదు. వాళ్ళకి పై ప్రభు పైవాడు ఆయన చూసుకుంటాడు. ఆయన ఆశ్రయిస్తే ప్రభువులకు ప్రభు అయిన పరమేశ్వరుణ్ణి ఆశ్రయించగలిగావా? ఇంకా లోటే ఉంది. ఆయన నా హృదయంలో ఉన్నాడు. రాజశ్రేష్ఠుడు ఆ స్వామి. చంద్రుడు అనే గొప్ప కిరీటాన్ని తన తల మీద ధరించిన పరమేశ్వరుడు ఆయన రాజశేఖరుడు కదా. ఆయన నా హృదయంలో మే హృది అస్తి. అంతటి ప్రసన్నమూర్తి, అగణిత ఫలదాయకుడు, రాజశేఖరుడు, జగదధికుడు, నాకు ప్రభువై నన్ను అనుగ్రహించి నా హృదయంలో ఉన్నాడు. అంతటి జగదధికుడు నా హృదయంలో ఉండగా ఇంకా నాకు లోటే ఉంది. నా గుండెలో ఇమిడి ఉన్నాడు, నా హృదయంలో ఒదిగి ఉన్నాడు. ఎంత ఆశ్చర్యకరం! అదేమిటయ్యా ఆయన జగదధికుడు అంటున్నావు, ప్రపంచం కంటే పెద్దవాడు అంటున్నావు, నీ గుండె ఎంత ఉంటుంది? గుప్పెడంతే కదా, అందులో ఎలా ఒదిగి ఉన్నాడు అంటే అదేనండి ఆ స్వామి ప్రత్యేకత. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతుర్నిహితో గుహాయాం. పరిషత్తులు చెప్పటం లేదా? అణువు కంటే అతి సూక్ష్మమైన అణువు పరమేశ్వరుడు, మహత్తు కంటే అతి పెద్దదైన మహత్తు పరమేశ్వరుడు. ప్రతి ప్రాణి హృదయ గుహలోనూ దాగి ఉండే సింహం అతడు. కాబట్టి అణువు కంటే అతి సూక్ష్మమైన అణువుగా, మహత్తు కంటే అతి స్థూలమైన మహత్తుగా ఉన్న స్వామి నా హృదయంలో ఎందుకున్నాడు? ఈ భగవతత్వాన్నే మీరు శివుడనండి, విష్ణువు అనండి, ఏ పేరు పెట్టుకున్నా ఇది భగవంతుడి లక్షణం. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో అణుహు ఒక నామం చెప్పారు, పక్కనే బృహత్ ఇంకో నామం చెప్పారు. అణుహు అంటే బాగా చిన్నది, బృహత్ అంటే బాగా పెద్దది, కృశః బాగా సన్నది, స్థూల బాగా పెద్దది, గుణభృత్ అన్ని గుణాలు కలిగింది, నిర్గుణ ఏ గుణాలు కలిగింది. అణుర్ బృహత్ కృశ స్థూలో గుణభృత్ నిర్గుణో మహాన్ అని మనం స్తోత్రం చదువుకుంటూ ఉంటాం. ఈ స్తోత్రాన్ని వేగంగా చదవకుండా ఒక క్షణమాగి అణుహు బృహత్ కృశః స్థూల గుణభృత్ నిర్గుణ అని ఆ గుణాలను ఒక్కసారి మనం వింగడింపు చేసుకుని ఇన్ని గుణాలు పరమేశ్వరుడికి ఉన్నాయి, ఒకదానికి ఒకటి విరుద్ధమైన గుణాలు, ఇవన్నీ భగవంతుడికి ఉన్నాయి అని విష్ణు సహస్రంలో చెప్పిన ఈ మాటను పరిశీలిస్తే నా హృదయంలో అంతటి జగదధికుడైన పరమాత్మ ఇంత గుప్పెడంత గుండెలో ఇమిడి ఉండడానికి ఏమీ అభ్యంతరం లేదు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి నా హృదయంలో ఒదిగి ఉన్నాడు. మే హృది అస్తి రాజశేఖర. ఆ స్వామి సంపదలు, పదవులు, అధికారాలు, పాండిత్యాలు, కవిత్వాలు, చమత్కారాలు ఇవి ఉన్న చోట ఉండడు, భక్తి ఉన్న చోట ఉంటాడు. అందుకే నా హృదయంలో ఉన్నాడు. నేను భక్తి భావంతో సేవించుకుంటాను కాబట్టి ఉన్నాడు. అలా సేవించుకునే అవకాశం నాకు కలిగించడానికి ఉన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు అయ్యా అంటే ఆయన్ని సేవించుకోవడానికి గొప్ప సులభమైన మార్గం ఉంది. అది ఏమిటి అంటే అరహసి రహసి. అరహసి అంటే ఏమీ రహస్యం లేకుండా బహిరంగంగా ఆయన సేవించుకోవచ్చు. ఆలయానికి వెళ్ళొచ్చు, క్షేత్రానికి వెళ్ళొచ్చు, అందరూ చూస్తుండగా ఆ పరమేశ్వరుడి పాదాల మీద వారిపోవచ్చు. అలా కాక రహసి రహస్యంగా కూడా, అసలు వీడేమీ సాధన చేయటం లేదు, వీడికి పూజ లేదు, పురస్కారం లేదు అనుకునేవాడు ఒకడు కనపడతాడు మనకి. వాడు భక్తులే కానీ వాడి భక్తిలో ప్రదర్శన ఉండదు, ఎవరికి తెలియదు. రహస్యంగా అంతరంగంలో ధ్యానం జరుగుతుంది. ఇలా బాహాటంగా బహిరంగంగా చేసేవారిని అనుగ్రహిస్తాడు ఆయన. రహస్యంగా తన అంతరంగంలోనే ధ్యానించే వారిని అనుగ్రహిస్తాడు. బహిరంగంగాను రహస్యంగాను కూడా సేవ చేసుకోవడానికి అనుకూలమైన వాడు పరమేశ్వరుడు. స్వతంత్ర బుద్ధ్యా భక్తుడు ఎలా కోరుకుంటే అలా. కొంతమంది భక్తులకి క్రియాకలాపం బాహాటంగా చేస్తే గానీ తోచదు, వారిని అనుగ్రహిస్తాడు. కొంతమంది భక్తులకి బయట క్రియాకలాపంతో పని ఉండదు, నిరంతరం అంతరంగంలో మాత్రం పరమేశ్వర చింతనం జరుగుతుంది. ఇలా అరహసి రహసి బహిరంగంగా అయినా రహస్యంగా అయినా స్వతంత్ర బుద్ధ్యా కోరుకున్న విధంగా వరివసితుం సులభ. నేను కోరుకున్న విధంగా ఆరాధించడానికి సేవించడానికి సులభంగా అందుబాటులో ఉన్నాడు భక్త సులభుడు. ఇక్కడ విశేషం ఏంటి అంటే వరివసితుం సులభ అంటే
ఆరాధించడానికి సులభంగా ఉంటాడు, ఆరాధించిన వాడిని సులభంగా అనుగ్రహిస్తాడు, తేలిగ్గా అనుగ్రహించే స్వభావం కలిగిన వాడు. పరమేశ్వరుడు ఎంత మహోన్నతుడో చెప్పి అంతటి వాడు భక్త సులభుడు కాబట్టి తన హృదయంలో ఉన్నాడు అంటున్నారు ఆదిశంకరుడు ఈ శ్లోకం. అసలు మహనీయులు ఎప్పుడూ కూడా సౌలభ్యం కలిగే ఉంటారు, అందుబాటులోనే ఉంటారు. మీరంతా సామాన్యులు, నేనేదో ప్రత్యేకమైన వ్యక్తిని, నన్ను కలుసుకోవడం అంటే అంత తేలికైన విషయం కాదు అన్నవాడు గొప్పవాడులాగా నటించేవాడు తప్ప నిజంగా గొప్పవాడు కాదు. నిజంగా ఉత్తముడైన వాడు, మంచి ప్రభు ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటాడు, మంచి నాయకుడు ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటాడు. భగవంతుడు ఉత్తముడు కాబట్టి, భగవంతుడి కంటే ఉత్తముడైన వాడు ఈ ప్రపంచంలో లేడు కాబట్టి భగవంతుడు ఎప్పుడు భక్తుడికి అందుబాటులోనే ఉంటాడు. మహనీయులైన భక్తులే అందుబాటులో ఉంటే భగవంతుడు ఉండడా? తనను నమ్మిన వారికి అందుబాటులో ఉండే స్వభావం ఉంది కాబట్టి ఆయన్ని రహస్యంగా అయినా బహిరంగంగా అయినా అర్చించుకోవడానికి భక్తులకు అవకాశం ఉంది. అది మీ ఇష్టం, మీరు ఎలా అర్చించుకుంటారనేది మీ అభిరుచి, మీ ఆసక్తి, మీ అవకాశం, మీ ఉత్సాహాన్ని బట్టి, మీ సంస్కారాన్ని బట్టి. జగదధికుడు రాజశేఖరుడు అయినా అగణిత ఫలదాయకుడై సులభంగా అందుబాటులోకి వస్తున్నాడు. ఆయన తక్కువడు కాదు, జగదధికుడు రాజశేఖరుడు అయినా అగణిత ఫలదాయకుడు అయినా సులభంగానే అందుబాటులోకి వస్తుంది. ఇంతటి వాడు కదండి, కష్టమేమో అనుకోవడానికి వీల్లేదు. ఆయన చాలా గొప్పవాడు అయినా సులభంగా అందుబాటులో ఉంటాడు. సర్వాంతర్యామి కనుక అంతటా ఉంటాడు, అందరిలో ఉంటాడు. భక్తితో పిలిచిన వారికి వెంటనే పలికే స్వభావం కలిగిన వాడు కాబట్టి ఆ భక్తుల హృదయంలో ఉంటాడు కనుక నా హృదయంలో కూడా ఉన్నాడు. అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ అంటే అతన్ని బాహ్య పూజలతోనూ అర్చించవచ్చు. బాహ్యమైన పూజా సామగ్రి, విగ్రహము, విధానము ఏమీ లేకుండా అంతర్ముఖంగా నిరంతరము శివధ్యానంలోనూ ఉండవచ్చు. పరమేశ్వరుడికి భక్తుడి మనస్సులో ఉన్న భక్తి ముఖ్యం, కానీ ఈ విధానాలు, సామగ్రి, సంభారాలు ఉన్నాయా లేదా అనేది ముఖ్యం కాదు. ఎక్కడో అడవుల్లోనో కొండ గుహల్లోనో కూర్చొని నియమ నిష్టలతో ధ్యాన జప తపాదులు చేసిన వారికి మాత్రమే అతడు అందుబాటులో ఉంటాడు. మిగిలిన వారికి ఆయన దొరకడం కష్టం, అనుకోవలసిన పనే లేదు. అలా చేసినా కాదనడు. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని తాను ఉన్న చోటే ఉండి ఎవ్వరికీ తెలియకుండా, ఇతరు అసలు ఓ భక్తుడు అని ఇతరులు ఏమాత్రం గ్రహించడానికి అవకాశం లేకుండా, ఇతరొక భక్తుడు ఎవరికి అనిపించకుండా చూసేవారికి ఏ భక్తి, పూజా పునస్కారము, ఏ విధమైన సంప్రదాయము లేనట్టుగా ఉన్నవాడులాగా అనిపిస్తూ కూడా, అలా ఉన్నా కూడా అరహసి రహసి అంటే మనస్సులో నిరంతరం శివుణ్ణి ధ్యానించిన వాడిని అనుగ్రహిస్తాడు ఆ స్వామి. నియమనిష్టలు లేని తిన్నణ్ణి అనుగ్రహించాడు. భక్తిని చూసి అన్నీ ఉన్న శివబ్రాహ్మణుణ్ణి అనుగ్రహించాడు. శివబ్రాహ్మణుడు నియమబద్ధంగా ఆగమ సంప్రదాయానికి అనుగుణంగా అర్చించాడు పరమేశ్వరుని. తిన్నడు కేవలం భక్తి ఉంది తప్ప ఏ విధానము లేదు, ఇతన్ని అనుగ్రహించాడు. అరహసి రహసి అనే దానికి వాళ్ళిద్దరూ మంచి ఉదాహరణ. అందుకే ఇద్దరిని అనుగ్రహించి ఇద్దరికీ ఒకే వరం ఇచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒకే వరం కోరుకుంటారు. మీ పూర్ణంబగు దివ్య తేజము జగన్నిధ్యాత్మకత్వ ప్రతిష్టాపారీణత చూపి మమ్ము పొదవన్ చాంచల్య దూరంపులై చూపున్ చిత్తము మిన్నకున్నయవి అచ్చోబాసె దేహంబుపై తీపుంచీకటి ఇంతకంటే వరమేది ఇట్లు మన్నింపవే అని ప్రార్థించారు ఆ ఇద్దరు కలిసి. చివరికి మాకేం కావాలయ్యా, నువ్వు అనుగ్రహిస్తున్నావు, ఇంతకంటే ఏం కావాలి గనక? ఒక్కసారి నీ వంక చూసినప్పుడు ఈ ప్రపంచం మీద చూపు గాని, ప్రపంచం మీద మనస్సు గాని లేకుండా నువ్వే కావాలి అనిపిస్తోంది కదా, నీ పూర్ణమైన దివ్య తేజస్సు అంతటిది కదా అని ఇద్దరు ఒకే స్థితిలో ప్రార్థించారు. అంటే ఆ రహసి రహసి బహిరంగంగా పూజ చేసే శివబ్రాహ్మణుడు అంతరంగంలో భక్తి మాత్రమే ప్రధానంగా ఉండి పైకి ఏ నియమాలు పాటించనట్లుగా కనిపించే తిన్నడు, ఇద్దరు ఆయన దృష్టిలో సమానమే. కాబట్టి ఆ రహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ. కాబట్టి ఇలా చేసినా కాదనడు. ఎక్కడికి వెళ్లకుండా ఉన్న చోటనే ఉండి ఎవరికీ తెలియకుండా మనస్సులోనే నిరంతరం ధ్యానించినా కూడా అనుగ్రహిస్తాడు. ఆ స్వామికి ఉన్న లక్షణం. జన సమూహంలో ఆరాధించిన, ఒంటరిగా ధ్యానించిన, నిండు సభలో కీర్తించిన, నిండు గుండెలో స్మరించిన రెండు ఆ స్వామికి సమానమే. ముఖ్యమైంది భక్తి మాత్రమే. అందుకని భక్తుడు స్వేచ్ఛ తీసుకుని సనువుగా తనకు తోచిన రీతిలో, తన మనస్తత్వానికి సరిపోయే పద్ధతిలో ఏది కుదిరితే అది
నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇలాంటి భక్తి భావాల్లో ఏ భక్తి భావాన్ని అయినా అనుసరించవచ్చు. స్వతంత్ర బుద్ధ్యా అనడంలో అర్థం. ఇది కాకుండా భాగవతంలో మనకి యశోద దైవాన్ని బిడ్డగా భావించి సేవలందిస్తూ ఆరాధించింది, దాన్ని వాత్సల్య భక్తి అన్నారు. గోపికలు భర్తగా భావించి ఆరాధించారు, దాన్ని మధుర భక్తి అన్నారు. హిరణ్యకశిపుడు మొదలైన వాళ్ళు శత్రువుగా భావించారు, పరోక్షంగా తమకు తెలియదు ఆరాధన అని తెలియకుండా ఆరాధించారు, దాన్ని వైరభక్తి అన్నారు. ఇలా ఏ మార్గమైనా కూడా ఆ స్వామికి సమ్మతమే. భగవంతుడికి నువ్వు ఏ మార్గాన్ని అనుసరించావు, ఏ పూజ చేశావు, ఏ పూను తెచ్చావు, దీంతో పనిలేదు. ఆయన నీ మనస్సులో భక్తి ఉందా లేదా? ఆ భక్తి అంతర్ముఖమైన బహిర్ముఖమైన పరమేశ్వరుడికి రెండు సమానమే. సులభంగా ప్రసన్నుడవుతాడు శివుడు. వరివసితుం సులభ ప్రసన్నమూర్తి. ఇక్కడ చమత్కారం ఏంటంటే ఆదిశంకరులు చాలా అద్భుతంగా ప్రయోగించారు. వరివసితుం సులభ అంటే అతడికి వరివస్య అంటే సేవ చేయడం, భక్తి కలిగి ఉండడం, అర్చన చేయడం అది సులభమే. ప్రసన్నుడు కావడం కూడా సులభమే. ఈ సేవ చేసిన వారికి ప్రసన్నుడై వారికి కావాల్సినవన్నీ అనుగ్రహించడం కూడా సులభంగా చేసేవాడే. కాబట్టి ఆయన వరివస్య సులభమే, వరివస్య చేసిన వారికి ఆయన అనుగ్రహము సులభమే. శివ అంటేనే చాలు కరుణిస్తావు కదా స్వామి, అది కూడా చేత కావడం లేదు, అయ్యో శివ శివ అన్నారు నారాయణ తీర్థుల వారు చమత్కారంగా. నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తిరి సుమంతయవాడు పారవైచు కామధేను వానింటి గాడి పసరము అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు అన్నారు. రాజశేఖర చరిత్రలో మాదయ్య గారి మల్ల పరమేశ్వరుణ్ణి ఆరాధించడం ఎంత సులభమో చెప్తున్నారు. నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి, నీళ్లు కాసిన చల్లితే చాలుట, పత్రి కాస్త అలా పారేస్తే చాలుట, కామధేనుని తీసుకొచ్చి వాళ్ళ పెరట్లో కట్టేస్తాడు, కల్పవృక్షాన్ని తీసుకొచ్చి వాళ్ళ పెరటి చెట్టుగా నాటి వెళ్ళిపోతాడు పరమేశ్వరుడు. అంటే కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. అంతటి ప్రసన్నమూర్తి కాబట్టి, భక్త సులభుడు కాబట్టి వరివసితుం సులభ ప్రసన్నమూర్తి. ఆయన అగణిత ఫలదాయక, ఏమడిగినా లెక్క లేకుండా ఇస్తాడు. ఇంతవరకే ఇస్తాను, కోటా సిస్టమ్ లేదు, ఎంత కావాలంటే అంత ఇస్తాడు. అసలు మనం అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు. లౌకిక ప్రయోజనాలన్నీ పరిమితమైనవి, వాటిని దాటి అగణితమైన ప్రయోజనాలు, తాత్కాలికంగా ఉండేవి కాక శాశ్వతమైనవి ఇస్తాడు. ఒకవేళ స్వర్గం ఇచ్చినా కూడా అది కూడా అశాశ్వతమే. ఎన్నాడు స్వర్గంలో ఉంటాడు అంటే ఇతడి పుణ్యం ఎంత ఉందో అంతకాలమే ఉంటాడు. భగవద్గీతలో ఓ మాట చెప్పాడు, స్వర్గానికి వెళ్ళిన వాడు ఎంతకాలం స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు అంటే ఈ పుణ్యం ఎంత వరకు సరిపోతుందో అంతవరకు, మనం ఎంత దూరం వరకు రైలు టికెట్ కొనుక్కున్నామో అంతవరకు ఆ కంపార్ట్మెంట్ లో ఉన్నట్టుగా. ఆ తర్వాత రైలు దిగి బయటకు వచ్చేయాలి. లోపల ఏసీ రైలు, బయట ఎండ మండిపోతున్నా సరే ఆ ఏసీ రైలు టికెట్ ఎంతవరకు కొనుక్కున్నామో ఆ పెట్రోల్ అంతవరకే ఉంటాం. ఆ చల్లదనం నుంచి బయటికి రావాల్సిందే. ఎంత పుణ్యం చేసుకున్నామో అంతసేపు మాత్రమే స్వర్గంలో, మళ్ళీ మానవ లోకంలోకి రావాల్సిందే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కానీ అగణిత ఫలము అంటే అలా లెక్క ప్రకారం అయిపోయేది కాదు, ఎప్పుడూ ఉండేది, అది మోక్షమే. అగణిత ఫలదాయకుడు, మోక్ష ప్రదాత అయిన పరమేశ్వరుడు. కాబట్టి శివ సాన్నిధ్యాన్ని అనుక్షణము పరిపూర్ణంగా అనుభవిస్తూ ఆదిశంకరులు ఆ అనుభూతిలోంచి పలికించిన మాట. ఏమంటున్నారు ఆదిశంకరులు అంటే, అయ్యా ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి, తరించండి అని మనకు ఒక చక్కని సూచన చేస్తున్నారు ఈ 70వ శ్లోకంలో ఆదిశంకర్. అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభు మే జగదధికో హృది రాజశేఖరోస్తి. అద్భుతమైన భావనలు ఆదిశంకరులు వరుసగా ఈ శివానంద లహరిలో మనకు అనుగ్రహిస్తున్నారు. మరికొన్ని విశేషాలను వచ్చే వారం తెలుసుకుందామని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళం. మాన్యులు మల్లాప్రగడ వారు పరమేశ్వర భక్తి తత్పరత భక్తుణ్ణి ఎట్లా అనుగ్రహిస్తుంది అనే విషయాన్ని శంకర భగవత్పాదులు చూపించినటువంటి అద్భుతమైనటువంటి పోలికలతో, అంటే భక్త సులభుడైన పరాత్పరుడు ఎట్లా మనల్ని అనుగ్రహిస్తాడు, మనం ఏ విధంగా
వారిని ఆశ్రయించాలి. వారిని ఆశ్రయించడంలో ఉన్నటువంటి తాదాత్మ్యత, భగవంతుని యొక్క సన్నిధి చేరడంలో ఉన్నటువంటి సౌలభ్యము, ఇవన్నీ కూడా శంకర భగవత్పాదుల వారి శివానందలహరి భూమికగా మనకు వివరిస్తూ ఉన్నారు. వారిలో ఉన్నటువంటి కవిత్వ స్పర్శతో పాటు భక్తి తాదాత్మ్యాన్ని కూడా వివరంగా సప్రమాణంగా, అంటే మహాకవుల యొక్క వాక్కులను ఆధారంగా చేసుకుని ఎవరెవరు భగవంతుని గురించి ఎట్లా ఆలోచించారో వివరించిన మాన్యులు మల్లాప్రగడ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. పెద్దలు చాలా మంది ఉన్నారు, వారు ఎవరైనా స్పందించాల్సిందిగా ఆహ్వానిస్తూ. సార్ శాస్త్రి గారు ఉన్నారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, జనార్దన్ రావు గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వారు మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. సార్ వారికి నమస్కరించడమే సార్, కొత్తగా ఇంకా మాట్లాడేది చాలా వివరంగా చెప్పుకుంటూ వస్తున్నారు శ్రీమన్నారాయణ మూర్తి గారు. అదొక అదృష్టం మనకి. వారు ఇచ్చిన అదృష్టానికి నమస్కరించడమే వారికి ప్రతిఫలంగా మనం ఇచ్చేది. వాళ్ళ కృష్ణమూర్తి గారు లేరు, మీరే చేస్తారు. ఈనాటి ఈ కార్యక్రమాన్ని కృష్ణస్తుతితో ముగించుకుందాం. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశహతహనా లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తికరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. రేపు మనము పులుసు వెంకటేశ్వర్లు గారి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.